హెచ్కేఆర్ వాళ్ళు గత 12 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పటివరకు కట్టలేదు. అనేక మంది, వందల మంది ప్రాణాలు వదిలిపెట్టారు. ఓఎండం చేయాలి వీళ్ళు. రోడ్ల మధ్య సెంట్రల్ లైటింగ్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడి వరకు. అది వేయకుండా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, శానిటేషన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ పెట్టాలి, అంబులెన్స్ పెట్టాలి, యాక్సిడెంట్ అని తీసుకుంటే వ్యాన్స్ ప్రోటోకాల్ పెట్రోలింగ్ వ్యాన్ పెట్టాలి, ఒక క్రేన్ పెట్టాలి. దాంతోపాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రోడ్లు ఎక్కడ చిన్న డ్యామ్ అయినా చేసుకుంటూ పోవాలి. ఇవేమి చేయకపోగా పైకి వెళ్ళి 10 సార్లు చేస్తూ ఉంటే 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకున్నారు. సంతోషం. 50 సంవత్సరాలు చేసుకున్నారు. కానీ వాళ్ళు చేయకపోగా దీనిలో పైకి వెళ్ళి దీని మీద ఎప్పుడు కూడా దాటేస్తూ లాస్ ఉన్నా అంటున్నారు. సిద్దిపేట నుంచి అటువరకు ఏ రకంగా పోయిండడం జరుగుతూ ఉంది. ఎంత మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఏ రకంగా వేసారు. అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. అడిగే నాదులు లేడా, అడిగే పట్టించుకునే వాళ్ళు లేరని ఒక నిర్మయమైనటువంటి ఒక నమ్మకం. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్న శాసనసభ్యుడిగా ప్రతి ఒక్కటి ఎవరు చెప్పిన అన్నీ జరగాలి. జరగకపోతే ఇక్కడ టోల్ ట్యాక్స్ నడవనీయం, ఇది గ్యారంటీ. దాంతోపాటు స్థానిక లారీలకు ఏదైతే లోకల్ ట్రక్స్ ఉన్నాయో వాళ్ళకి ఫ్రీ అని చెప్పినాం. ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేసుకున్నటువంటి వాటికి తర్వాత గోదావరి నీళ్ళు ట్రాన్స్పోర్ట్ పోయేటి, లోడింగ్ పోయినా కూడా వచ్చేటప్పుడు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. అవి చేయకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళకు 12 సంవత్సరాల కింద ఒకటే జీతం, ఈరోజు కూడా అదే జీతం. ఇవాళ భయప్రాంతాలకు గురి చేస్తారు. కొత్త వాళ్ళని తీసుకోరు, ఎక్కడో బయటి వాళ్ళని తీసుకొస్తారు. స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి, స్థానికులే ఉండాలి, సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలి. నెలకు రోజువారీగా 12 నుంచి 16 లక్షలు 19 లక్షలు వసూలు చేస్తున్న ఈ టోల్ గేట్ ఈ ప్రాంత నిర్లక్ష్యం చేస్తూ వారు చేసే పని చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనికి అందరూ సహకరించాల్సిన కోరుతా ఉన్నా. ఇది మా డిమాండ్. టోల్ గేట్ ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా మా గ్రామస్తులు ఈ టోల్ గేట్కు ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ టోల్ గేట్ సంబంధించిన ఏదైతే సర్వీస్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కావచ్చు, తర్వాత క్లీనరీ కావచ్చు, ఏ ఏ ఏ యాక్టివిటీస్ కూడా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ చేపట్టడం జరుగుతలేదు. అదేవిధంగా స్థానికులకు సంబంధించిన ఉద్యోగాలు కూడా ఇక్కడ టోల్ గేట్లకు సంబంధించిన ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వకుండా బయటి ప్రాంతాల వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవేళ అరకొర ఇచ్చినా కానీ వాళ్ళు పొమ్మన లేక పెట్టినట్టు ఇక్కడ జీతాల గురించి అడిగినా కానీ, లేకపోతే వాళ్ళ సమస్యల గురించి అడిగినా కానీ, ఇక్కడ ఏదైతే ఈ టోల్ గేట్లో ఉండే ఫెసిలిటీస్ గురించి అడిగినా కానీ వాళ్ళందరూ తీసివేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే మా రామగుండం సంబంధించిన లారీ అసోసియేషన్ సంబంధించిన లారీ యజమానులు ఇలా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ టోల్ గేట్ బంద్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇలా 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపల ఉన్న ఏదైతే లోకల్ వెహికల్స్ అన్నిటికీ కూడా కొంత వెసులుబాటు ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఈ బసవనగర్ టోల్ గేట్లో మాత్రం ఇప్పటి వరకు కూడా రామగుండానికి సంబంధించిన లారీ యజమానులకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వడం జరుగుతలేదు. గత 15 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కూడా లారీ యజమానులందరూ కూడా లారీ యజమానుల సంఘం అందరూ కూడా ఎన్నిసార్లు ప్రాధాన్యపడ్డా కానీ ఇప్పటికి కూడా వాళ్ళు చలనం కలగలేదు. ఈరోజు పెద్దలు మా రామగుండం శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు శ్రీధర్బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అయినా కానీ వీళ్ళ దగ్గర చెల్లం లేదు కనుక ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ మా బాలకుర్తి మండలం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మా పార్టీ అధ్యక్షులు కావచ్చు, మా మాజీ ఎంపీపీ అందరం కూడా ఇలా మూకమ్మడిగా ఇక్కడ మేము బంద్ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా చెప్తా ఉన్నాం, ఏదైతే ఇక్కడున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఇక్కడున్న లారీ యజమానులకు సంబంధించిన సమస్య కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉద్యోగుల సంబంధించి మీరు దిగిరాని సందర్భంలో మేము ఇంకా ఉద్యమం ఉధృతం చేస్తాం. కానీ ఎక్కడ వెనకాడేది లేదు కనుక తప్పకుండా మీరు రావాల్సిందే, మాట్లాడాల్సిందే. గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మీరు ఎంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, ఇక్కడ లారీ యజమానులకు కావచ్చు, లేకపోతే ఏదైతే ఉద్యోగులకు కావచ్చు, మీరు తప్పకుండా ఇదొక మీ మన అఫీషియల్ దృష్టి తీసుకుపోయి ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో హెచ్కేఆర్ అనేది ఒక సంస్థ ఉన్నది, అదేవిధంగా ఒక కాంట్రాక్టర్ ఉన్నారు.
మీరు దిగవచ్చి మీ హైకమాండ్ దిగవచ్చి ఇలా మా పెద్దలతో చర్చలు చేయాల్సిందిగా కోరుకుంటూ బంధుకు అందరూ స్వచ్ఛందంగా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తాము.